అయితే ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేసా కదా, సో వంకాయ ఎండు రొయ్యలు కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అలానే ఇప్పుడైతే పొయ్యి వెలిగించాను, కొంచెం టైం పడుతుంది. ఈ లోపల ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఎండు రొయ్యలు అవి రెడీ చేసుకుంటాను అనమాట. వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే రొయ్యలు వాష్ చేసేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేసేద్దాము. పొయ్యి వెలిగించాను ఆల్రెడీ. లోపల రొయ్యలు నీట్గా కడిగేసుకున్నాము. అట్లనే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలాగ మిర్చీలు మన గార్డెన్లోనే ఉన్నాయి, అవి కూడా కట్ చేసి పెట్టుకుంటాను. రొయ్యలు ఆల్రెడీ కడిగి పెట్టా కదా, ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. వంకాయలు ఒక్కటే కోసుకోవాలన్నమాట. ఈ గాలికి బాగా పొయ్యి అంతా ఆరిపోతుంది. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకున్నాము. ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ పోస్తున్నాము. మీకు గిన్నె కనిపించడం లేదు కదా, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదండి. నేనైతే ఫస్ట్ రొయ్యలు వేసేస్తున్నాను. వంకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఆనియన్స్ ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్నాం. ఇవి ఫ్రై అవుతుంటే ఈ లోపల అయితే వంకాయలు కట్ చేసేసుకున్నాం. పసుపు అలానే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టేసుకుందాం, మగ్గుతాయి. ఈ లోపల అయితే వంకాయలు కట్ చేసుకున్నాం. వంకాయలు అసలు ఎంత లేతగా ఉన్నాయో చూడండి. కోస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వంకాయలు ఎప్పుడు ఉప్పు నీళ్ళలోకి కోసుకోవాలి, లేదంటే చేదు వస్తాయి. ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. టెర్రస్ మీద వంట చేసుకుంటే మనం ఎక్కువ క్లీనింగ్ చేయాల్సిన పని ఉంది. స్టవ్ తుడుచుకోవడం అవసరం లేదు. కిచెన్ వేస్ట్ అయితే ఏ మొక్కలైనా వేసేసుకోవచ్చు ఈజీగా. కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడే భోజనం చేయొచ్చు, కానీ మన గార్డెన్లో అరటి చెట్లు చిన్నగా ఉన్నాయి, కట్ చేసుకోవడానికి లేదు. కొద్ది రోజులైతే ఇక్కడే భోజనం కూడా చేయొచ్చు. కింద సాయిల్లో ఉంది ఒక అరటి చెట్టు, గెల కూడా వేసింది. సో దానికైతే ఆకులు ఇంక రావు కదా గెల వేసాక, అందుకే మన ఇంట్లో అరిటాకులు లేవన్నమాట మన గార్డెన్లో. వచ్చేలా ఉందండి, మన వంట సగంలో ఉంది. మబ్బులు వేసినాయి, చినుకులు కూడా పడుతున్నాయి. మన కర్రీ అయ్యే వరకు ఉంటే బాగుండు. చూడండి, మేఘాలు వచ్చేసినాయి బాగా నల్లగానే. ఈ పొయ్యి ఏమో ఆరిపోతుంది. ఒక 10 మినిట్స్ అయితే మన కర్రీ అయిపోతుంది. ఓకేనండి, వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే కారం వేసేద్దాం. ఒక 2.5 స్పూన్స్ కారం పడుతుంది, వంకాయలు ఎక్కువ ఉన్నాయి కదా. నేనైతే స్పూన్ తెచ్చుకోలేదు అన్నమాట, అయితే దీంట్లోనే వేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇందాక వేసిన సరిపోదు, ఇప్పుడైతే సరిపోతుంది. ఒక 1.5 గ్లాస్ పోస్తే సరిపోతుంది. అంటే జస్ట్ వంకాయలు ములిగే వరకు పోసుకోండి, సరిపోతాయి. వంకాయల ముక్కలు బాగా మెత్తగానే ఉడికిపోయాయి. కట్టెలు కూడా అయిపోయినాయి అనమాట. కూర దింపేసుకొని కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇక దింపేసాక కూడా చూడండి ఎట్లా ఉడుకుతుందో. వేడికి మట్టి పాత్ర కదా, వేడికి ఇంకా ఉడుకుతుంది కర్రీ. కిందికి వెళ్ళి లంచ్ చేసుకోవడమే. ఈరోజు కర్రీ అయితే వంకాయ ఎండు రొయ్యలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.